ఈ ఇంటర్నెట్ అనేది మనకి తెలుసు కదా. గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సైట్స్ చూస్తాం. కానీ ఇది జస్ట్ సర్ఫేస్ వెబ్. ఈ సర్ఫేస్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లో చాలా చిన్న భాగం. అరౌండ్ 4-5% మాత్రమే. మిగిలిన 95% అనేది డీప్ వెబ్ అని అంటారు. ఈ డీప్ వెబ్ అంటే నార్మల్ సెర్చ్ ఇంజిన్స్లో కనిపించదు. లైక్ బ్యాంక్స్లో నీ అకౌంట్ డీటెయిల్స్, హాస్పిటల్స్లో పేషెంట్ రికార్డ్స్, గవర్నమెంట్స్లో సీక్రెట్ ఫైల్స్. ఇవి పాస్వర్డ్తో ప్రొటెక్టెడ్, సో నార్మల్గా యాక్సెస్ చేయలేం. కానీ డార్క్ వెబ్ అనేది డీప్ వెబ్లో ఒక స్పెషల్ పార్ట్. ఇది ఇంటెన్షనల్లీ హిడెన్. యాక్సెస్ చేయాలి అంటే స్పెషల్ సాఫ్ట్వేర్, లాగు, టార్ బ్రౌజర్ యూజ్ చేయాలి. డార్క్ వెబ్ అంటే ఆనియన్ సైట్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఉన్న యూఆర్ఎల్స్ ఆనియన్ ఎక్స్టెన్షన్తో ఉంటాయి. ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి టార్ నెట్వర్క్ వాడాలి. అది నీ ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది, మల్టిపుల్ లేయర్స్లో డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఆనియన్ లాగా లేయర్స్ ఉండడం వల్ల అలా పేరు వచ్చింది. ఈ డార్క్ వెబ్ ఎలా స్టార్ట్ అయింది? 2000స్లో యుఎస్ నేవీ వల్ల రీసెర్చ్గా స్టార్ట్ అయింది. అది స్పైస్కి సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం. కానీ పబ్లిక్కి రిలీజ్ అయ్యాక క్రిమినల్స్, హ్యాకర్స్, ప్రైవసీ లవర్స్ అందరూ యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు డార్క్ వెబ్లో ఏముంటుంది? చాలా విషయాలు, గుడ్ అండ్ బ్యాడ్. ముందు పాజిటివ్ సైడ్ చూద్దాం. డార్క్ వెబ్ అనేది ప్రైవసీకి బెస్ట్ ప్లేస్. ఈ నార్మల్ ఇంటర్నెట్లో గవర్నమెంట్స్, కంపెనీస్ నీ ఎవ్రీ మూవ్ని ట్రాక్ చేస్తున్నాయి. ఫేస్బుక్ నీ లైక్స్ని ట్రాక్ చేస్తుంది. గూగుల్ నీ సెర్చ్ని సేవ్ చేస్తుంది. కానీ డార్క్ వెబ్లో అనోనిమిటీ ఉంది. సో జర్నలిస్ట్, విజిల్ బ్లోవర్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సెక్యూర్గా కమ్యూనికేట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి అరబ్ స్ప్రింగ్ రెవల్యూషన్లో పీపుల్ డార్క్ వెబ్ వాడుకొని గవర్నమెంట్స్ని ఛాలెంజ్ చేశారు. పొలిటికల్ డిసిడెంట్స్ చైనా, రష్యా లాంటి కంట్రీస్లో డార్క్ వెబ్ వాడుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. రెండు కంట్రీస్లో సెన్సర్షిప్ ఉంది కదా, సో నార్మల్ ఇంటర్నెట్లో చేయలేం. ఇంకా డార్క్ వెబ్లో ఫ్రీ స్పీచ్ ఉంది. నార్మల్ వెబ్లో సెన్సార్డ్ కంటెంట్ లైక్ బ్యానెడ్ బుక్స్, డాక్యుమెంటరీస్ డార్క్ వెబ్లో దొరుకుతాయి. ఈ ప్రైవసీ వల్ల విక్టిమ్స్ ఆఫ్ అబ్యూస్, ఎల్జీబీటీక్యూ ప్లస్ పీపుల్ని కన్జర్వేటివ్ సొసైటీస్ సేఫ్గా సపోర్ట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. సో డార్క్ వెబ్ జస్ట్ బ్యాడ్ కాదు, గుడ్ పర్పసెస్కి కూడా యూస్ఫుల్. కానీ డార్క్ వెబ్ అంటే మెజారిటీ పీపుల్కి గుర్తొచ్చే విషయం ఇల్లీగల్ యాక్టివిటీస్. అది నిజమే. ఈ డార్క్ వెబ్లో బ్లాక్ మార్కెట్స్ ఉంటాయి. లైక్ సిల్క్ రోడ్ అని ఫేమస్ సైట్ ఉండేది. అది 2011లో స్టార్ట్ అయింది. డ్రగ్స్, వెపన్స్, ఫేక్ ఐడీస్, స్టోలెన్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ సెల్ చేస్తారు. బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ వాడుకొని పేమెంట్స్ చేస్తారు, ఎందుకంటే ట్రాక్ చేయలేం. ఈ సిల్క్ రోడ్ని ఎఫ్బిఐ క్లోజ్ చేసింది 2013లో. కానీ ఇంకా చాలా సిమిలర్ సైట్స్ ఉంటాయి లైక్ ఆల్ఫాబే, డ్రీమ్ మార్కెట్. డార్క్ వెబ్లో సైబర్ క్రైమ్స్ చాలా కామన్. హ్యాకర్స్ స్టోలెన్ డేటా సెల్ చేస్తారు, లైక్ ఈమెయిల్స్, పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్. ర్యాన్సమ్వేర్ అటాక్స్లో హ్యాకర్స్ నీ సిస్టమ్ని లాక్ చేసి డార్క్ వెబ్లో కీస్ సెల్ చేస్తారు. ఇంకా హిట్మ్యాన్ సర్వీసెస్, ఫేక్ మనీ, ఈవెన్ చైల్డ్ ఎక్స్ప్లోటేషన్ మెటీరియల్ ఉంటాయి. ఈ డార్క్ వెబ్లో రెడ్ రూమ్స్ అని రూమర్స్ ఉంటాయి, లైవ్ టార్చర్ షోస్. కానీ ఇది మోస్ట్లీ మిత్స్. యాక్చువల్గా ప్రూఫ్స్ లేవు. కానీ ఇల్లీగల్ పార్న్, డ్రగ్స్ ట్రాఫికింగ్ రియల్. ఈ డార్క్ వెబ్ యాక్సెస్ ఎలా చేయాలి? ముందు టార్ బ్రౌజర్ డౌన్లోడ్ చేయాలి. అది ఫ్రీ, నార్మల్ బ్రౌజర్లో ఉంటుంది. కానీ ఆనియన్ సైట్స్ ఓపెన్ చేస్తుంది. VPN కూడా యూజ్ చేయొచ్చు ఎక్స్ట్రా సెక్యూరిటీకి. కానీ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే డార్క్ వెబ్లో స్కామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫేక్ సైట్స్ నీ మనీని స్టీల్ చేస్తాయి. ఇంకా వైరసెస్, మాల్వేర్స్ ఉంటాయి. సో యాంటీవైరస్ మస్ట్. డార్క్ వెబ్ డేంజర్స్ ఏంటి? ముందు లీగల్ రిస్క్. ఈ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం లీగల్, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే జైలుకి వెళ్తారు. ఇండియాలో కూడా ఐటీ యాక్ట్ 2000 అండర్ సైబర్ క్రైమ్స్కి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా పర్సనల్ సేఫ్టీ. హ్యాకర్స్ నీ డివైజెస్ని హ్యాక్ చేయొచ్చు, నీ ఐడెంటిటీని రివీల్ చేయొచ్చు. గవర్నమెంట్ స్టార్ని మానిటర్ చేస్తున్నాయి, సో ఫుల్ అనోనిమస్ కాదు. ఈ డార్క్ వెబ్లో సైబర్ కరెన్సీస్ రోల్ బిగ్. బిట్కాయిన్, మొనీరో లాంటి కరెన్సీస్ వాడుకొని ట్రాన్సాక్షన్ చేస్తారు, ఎందుకంటే ట్రేసబుల్ కాదు. డార్క్ వెబ్ ఎకానమీ బిలియన్స్ డాలర్స్ వర్తుంది. డ్రగ్స్ ఒకటే 1 బిలియన్ ప్లస్. ఇప్పుడు డార్క్ వెబ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. అరౌండ్ 30,000 ఆనియన్ సైట్స్ ఉంటాయి, కానీ యాక్టివ్ అయితే 5,000 మాత్రమే. నార్మల్ వెబ్ కన్నా డార్క్ వెబ్ స్లో, ఎందుకంటే మల్టిపుల్ రిప్లేస్, త్రో డేటా పోతుంది. ఇంకా సర్చ్ ఇంజన్స్ లైక్ డక్ డక్ గో ఆనియన్ వర్షన్ ఉంది, కానీ అహ్మియా, టాష్ లాంటి డార్క్ వెబ్ సర్చ్ ఇంజన్స్ ఉంటాయి. ఈ డార్క్ వెబ్ని గవర్నమెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ అనోనిమస్లో చాలా సైట్స్ని షట్ డౌన్ చేశారు. FBI, యూరోపోల్ కొలాబరేట్ చేస్తున్నాయి. కానీ డార్క్ వెబ్ రెసిలియంట్. ఒక సైట్ క్లోజ్ అయితే ఇంకో సైట్ స్టార్ట్ అవుతుంది. ఇండియా కాంటెక్స్లో డార్క్ వెబ్లో ఇండియన్ హ్యాకర్స్ యాక్టివ్. లైక్ డేటా బ్రీచెస్లో పేటీఎం, ఆధార్ కార్డు డేటా లీక్స్ డార్క్ వెబ్లో సెల్ అయ్యాయి. ఇండియన్ గవర్నమెంట్ CERTలో మానిటర్ చేస్తుంది, కానీ ఫుల్ కంట్రోల్ కాదు.
ఈ డార్క్ వెబ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే క్యూరియాసిటీ ఓకే, కానీ ఇన్వాల్వ్ అవ్వదు ఇల్లీగల్లో. బెటర్ నార్మల్ వెబ్లో ఉంటే సేఫ్. డార్క్ వెబ్ అనేది జస్ట్ మిస్టీరియస్ కాదు, చాలా డేంజరస్ కూడా. ఇది ప్రైవసీకి, ఫ్రీ స్పీచ్కి హెల్ప్ చేయొచ్చు, కానీ దాని డార్క్ సైడ్ని ఇగ్నోర్ చేయలేం. డేంజరస్ ఆఫ్ డార్క్ వెబ్. డార్క్ వెబ్లో మెయిన్ డేంజర్ అనోనిమిటీ. ఇది గుడ్ అని చెప్పం, కానీ క్రిమినల్స్కి కూడా సేమ్ అనోనిమిటీ హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి డ్రగ్స్ మార్కెట్ లైక్ సిల్క్ రోడ్లో బయర్స్ సెల్లర్స్ ఎవరు అని తెలియదు. బిట్ కాయిన్, మొనిరో లాంటి క్రిప్టో కరెన్సీస్ వాడుకొని ట్రాన్సాక్షన్ చేస్తారు, సో ట్రాక్ చేయడం కష్టం. ఈ అనోనిమిటీ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫ్లౌరిష్ చేస్తున్నాయి. డ్రగ్స్, వెపన్స్, హ్యాకింగ్ సర్వీసెస్, కౌంటర్ ఫెయిట్ మనీ, ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇంకో డేంజర్ స్కామ్స్. డార్క్ వెబ్లో 50% సైట్స్ ఫేక్ అని ఎస్టిమేట్. నీ మనీ, క్రిప్టోని స్కామ్ సైట్ స్టీల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఫేక్ మార్కెట్ ప్లేసెస్లో గూడ్స్ ఆర్డర్ చేస్తే మనీ పంపినాక సెల్లర్స్ డిసపియర్ అయిపోతారు. ఇంకా మాల్వేర్ రిస్క్. డార్క్ వెబ్లో ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే వైరసెస్, ర్యాన్సమ్వేర్ వస్తాయి. 2017 WannaCry ర్యాన్సమ్వేర్ అటాక్లో హ్యాకర్స్ డార్క్ వెబ్లో డిక్రిప్షన్లో కీస్ని సెల్ చేశారు. లీగల్ రిస్క్ కూడా చాలా. డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం లీగల్, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ బయింగ్ డ్రగ్స్, స్టోలెన్ డేటా ఇన్వాల్వ్ అయితే సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 2000 ఇండియాలో పనిష్మెంట్స్ ఉంటాయి. 7 years జైల్, ఫైన్స్. గవర్నమెంట్స్లో టార్ నెట్వర్క్ని మానిటర్ చేస్తున్నాయి. 2019లో FBI యూరోపోల్ ఆపరేషన్ సబోటోలో 60+ డార్క్ వెబ్ వెండర్స్ని అరెస్ట్ చేశారు. ఇండియాలో కూడా CERT ఇన్ CBI యాక్టివ్గా డార్క్ వెబ్ని వాచ్ చేస్తుంటాయి. పర్సనల్ సేఫ్టీ కూడా రిస్క్లో ఉంటుంది. హ్యాకర్స్ నీ డివైస్ని కాంప్రమైజ్ చేయొచ్చు, వెబ్ క్యామ్ యాక్టివేట్ చేయొచ్చు, ప్రైవేట్ డేటా స్టీల్ చేయొచ్చు. డార్క్ వెబ్లో డాక్సింగ్ సర్వీసెస్ ఉంటాయి, అంటే నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఫోన్ సెల్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ క్రిమినల్స్, స్టాకర్స్ యూజ్ చేయొచ్చు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. డార్క్ వెబ్ ఇంపాక్ట్ని అర్థం చేయాలి అంటే రియల్ ఇన్సిడెంట్స్ చూడాలి. నెంబర్ 1 సిల్క్ రోడ్ 2011-2013 మధ్య ఫేమస్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్. డ్రగ్స్, ఫేక్ ఐడీస్, హ్యాకింగ్ టూల్స్ అన్నీ సెల్ అయ్యేవి. ఫౌండర్ రోజ్ అల్బ్రిచ్ని FBI అరెస్ట్ చేసింది, లైఫ్ సెంటెన్స్ పడింది. సిల్క్ రోడ్ షట్ డౌన్ అయినా ఆల్ఫాబే, హన్సా లాంటి మార్కెట్స్ వచ్చాయి. నెంబర్ 2 ఆల్ఫాబే 2017లో షట్ డౌన్ అయ్యే ముందు ఇది బిగ్గెస్ట్ డార్క్ వెబ్ మార్కెట్. డ్రగ్స్, వెపన్స్, స్టోలెన్ డేటా, బిలియన్స్ డాలర్స్ వర్త్ ట్రాన్సాక్షన్స్. ఫౌండర్ అలెగ్జాండర్ క్రీజెస్ని అరెస్ట్ చేశారు, కానీ జైల్లో సూసైడ్ చేసుకున్నాడు. నెంబర్ 3 ఇండియాలో డేటా బ్రీచెస్. 2018లో ఆధార్ కార్డ్ డేటా డార్క్ వెబ్లో సెల్ అయ్యింది. హ్యాకర్స్ 1.1 బిలియన్ ఇండియన్ సిటిజన్స్ డేటాని జస్ట్ $10కి ఆఫర్ చేశారు. పేటిఎం, జొమాటో లాంటి కంపెనీస్ డేటా లీక్స్ కూడా డార్క్ వెబ్లో ల్యాండ్ అయ్యాయి. ఈ డేటాతో ఫ్రాడ్స్, ఐడెంటిటీ థీఫ్స్ జరుగుతున్నాయి. నెంబర్ 4 ర్యాన్సమ్వేర్ అటాక్. 2020లో ఇండియన్ బ్యాంక్స్, హాస్పిటల్స్ని టార్గెట్ చేసిన ర్యాన్సమ్వేర్ అటాక్స్లో డీక్రిప్షన్ కీస్ డార్క్ వెబ్లో సెల్ అయ్యాయి. డార్క్ వెబ్ హ్యాకర్స్ కంపెనీని బ్లాక్మెయిల్ చేసి కోట్లలో కలెక్ట్ చేశారు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే డార్క్ వెబ్ జస్ట్ విజువల్ కాదు, రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ ఉంది. ఇండియాలో డార్క్ వెబ్ ఇంపాక్ట్. ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ 800 మిలియన్స్ ప్లస్ ఉన్నారు, కానీ డార్క్ వెబ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ. ఇండియన్ హ్యాకర్స్, సైబర్ క్రిమినల్స్ డార్క్ వెబ్లో యాక్టివ్గా ఉన్నారు. ఎగ్జాంపుల్కి 2021లో డొమినోస్ ఇండియా డేటా బ్రీచ్లో 180 మిలియన్ ఆర్డర్స్ డేటా డార్క్ వెబ్లో లీక్ అయింది. కస్టమర్స్ నేమ్స్, అడ్రసెస్, పేటిఎం డీటెయిల్స్ అనే హ్యాకర్స్ సెల్ చేశారు. డార్క్ వెబ్లో ఇండియన్ డ్రగ్స్ మార్కెట్స్ కూడా యాక్టివ్. ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్లో డ్రగ్స్ సప్లైకి డార్క్ వెబ్ యూజ్ అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ వల్ల పోలీస్కి ట్రేస్ చేయడం కష్టం. ఇంకా ఇండియన్ హ్యాకింగ్ గ్రూప్స్ లైక్ ఇండియన్ సైబర్ ఆర్మీ డార్క్ వెబ్లో స్టోలెన్ డేటా టూల్స్ని ట్రేడ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ రెస్పాన్స్లో CERT ఇన్ డార్క్ వెబ్ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది. 2022లో హైదరాబాద్లో డార్క్ వెబ్ డ్రగ్ ట్రాఫికింగ్ రింగ్ని పోలీస్ బస్ట్ చేసింది. కానీ ప్రాబ్లం, డార్క్ వెబ్ గ్లోబల్, సో ఇండియన్ లాస్తో కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి, లైక్ యూరోపోల్, ఇంటర్పోల్తో. డార్క్ వెబ్ ఫ్యూచర్. డార్క్ వెబ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ డార్క్ వెబ్ కూడా ఎవాల్వ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI వల్ల హ్యాకింగ్ టూల్స్ ఇంకా పవర్ఫుల్ అవుతున్నాయి. AI బేస్డ్ మాల్వేర్ డార్క్ వెబ్లో సెల్ అవుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల క్రిప్టో కరెన్సీస్ని ట్రేస్ చేయడం ఇంకా కష్టమవుతుంది. గవర్నమెంట్స్ కూడా AI, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి డార్క్ వెబ్ని మానిటర్ చేస్తున్నాయి. కానీ డార్క్ వెబ్ రెసిలియంట్. ఒకటి షట్ డౌన్ అయితే ఇంకొకటి పాపప్ అవుతుంది. 5G ఫాస్టర్ ఇంటర్నెట్ వల్ల డార్క్ వెబ్ యాక్సెస్ ఇంకా ఈజీ అవుతుంది. కానీ సేమ్ టైంలో క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చాక టార్ ఎన్క్రిప్షన్ బ్రేక్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అది జరిగితే డార్క్ వెబ్ అనోనిమిటీ పోతుంది. ఇంకా డీసెంట్రలైజ్ డార్క్ వెబ్ నెట్వర్క్స్ డెవలప్ అవుతున్నాయి, లైక్ 12p, ఫ్రీనెట్. ఇవి టార్ కన్నా సెక్యూర్. సో ఫ్యూచర్లో డార్క్ వెబ్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ప్రికాషన్స్ ఫర్ యూజర్స్. డార్క్ వెబ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే క్యూరియాసిటీ ఉండొచ్చు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. టిప్స్. నెంబర్ 1
టార్ బ్రౌజర్ సేఫ్గా యూజ్ చేయండి. అఫీషియల్ టార్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఫేక్ టార్ యాప్స్లో మాల్వేర్లు ఉంటాయి. నెంబర్ 2, VPN వాడండి. ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీకి VPN యూజ్ చేయండి. నెంబర్ 3, యాంటీవైరస్ అప్డేట్ చేయండి. డార్క్ వెబ్లో మాల్వేర్ కామన్, సో స్ట్రాంగ్ యాంటీవైరస్ మస్ట్. నెంబర్ 4, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి. డార్క్ వెబ్లో ఫేక్ ప్రొఫైల్స్తో చాట్ చేస్తే స్కామర్స్ ట్రాప్ చేయొచ్చు. నెంబర్ 5, ఇల్లీగల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయండి. క్యూరియాసిటీతో డ్రగ్స్, వెపన్స్ టచ్ చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నెంబర్ 6, ఆనియన్ సైట్స్ వెరిఫై చేయండి. ఫేక్ సైట్స్ చాలా ఉంటాయి. ట్రస్టెడ్ డార్క్ వెబ్ ఫారమ్స్లో వెరిఫైడ్ లింక్స్ చూడండి. ఫైనల్ థాట్స్, డార్క్ వెబ్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. ప్రైవసీ, ఫ్రీ స్పీచ్కి గ్రేట్ టూల్, కానీ క్రిమినల్స్కి ప్యారడైజ్. ఇండియాలో అవేర్నెస్ తగ్గడం వల్ల యూత్ స్కామ్స్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయిన్స్తో ఇది కంట్రోల్ చేయాలి. గవర్నమెంట్స్, టెక్ కంపెనీస్, ఇండివిజువల్ కొలాబరేట్ చేయాలి డార్క్ వెబ్ మిస్యూస్ని రెడ్యూస్ చేయడానికి. ఈ డార్క్ వెబ్ గురించి క్యూరియాసిటీ ఉంది, కానీ సేఫ్గా నార్మల్ వెబ్లోనే ఉండండి. డార్క్ వెబ్లో వెళ్ళాలి అంటే రిస్క్ తెలుసు, ప్రికాషన్స్ ఫాలో చేయండి. ఫ్యూచర్లో టెక్నాలజీ, లాస్ ఎలా చేంజ్ అవుతాయో డార్క్ వెబ్ కూడా చేంజ్ అవుతుంది. కానీ ఒక విషయం క్లియర్, డార్క్ వెబ్ పర్మనెంట్గా ఉంటుంది, గుడ్ అండ్ బ్యాడ్తో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే చేసేసుకోండి. ఇట్లు మీ శ్యామ్ ప్రసాద్.